పూరా లోకల్. వేరే కల్చర్ వస్తుంది, పాశ్చాత్య కల్చర్ వస్తుంది, యువత పాడైపోతున్నారు, ఫ్యామిలీలు కూడా పాడైపోతున్నాయి. కొన్ని ఈ లేనిపోని వార్తలన్నీ వింటున్నాం, వాటిని మనం పెద్దగా ఓపెన్ చేసి మాట్లాడలేని పరిస్థితి అనుకోండి. కాకపోతే అలాంటి కల్చర్ వస్తుంది భారతదేశంలో. చివరిగా దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మనకు తెలియకుండా మన మధ్యలోకి ఈ రాక్షసి ఓకిజం అనే రాక్షసి మన లోపలికి వచ్చేసింది, లేకపోతే డీప్ స్టేట్ అనే రాక్షసి మన దగ్గరికి వచ్చేసింది. కల్చరల్ మార్క్సిజం అనేది మన లోపలికి వచ్చేసింది. ఇది ప్రపంచమంతా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు వాళ్ళకు ఆదరణ లేదు ఇప్పుడు. కమ్యూనిస్ట్ అంటే ఒకప్పుడు ఫ్యాషన్, అది ఇప్పుడు ఎవరు దగ్గర రానిస్తలేదు. కమ్యూనిస్టులు అందరూ ఓకిజాన్ని పట్టుకున్నారు. ఓకిజం అనేది ఏంది అంటే శృతి మించిన స్వేచ్ఛావాదం. అది మామూలు స్వేచ్ఛ కాదు, శృతి మించిన. తల్లిదండ్రులను కేర్ చేయకపోవడం, తల్లిదండ్రులనే ప్రశ్నిస్తామని అంటారు వాడు. ప్రశ్నించండి తల్లిదండ్రులు కొట్టకూడదు. ఇప్పుడు ఉదాహరణకు అమెరికాలో పిల్లలు పిల్లలు కొడితే కేసు అవుతుంది, వాడి వైపు కంప్లైంట్ పెడితే ఇదంతా మనకు నవ్వు వస్తుంది. ఇప్పుడు అది కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుందా? ఇప్పుడు వస్తుంది, అదే కల్చర్ వస్తుంది. మీరు చూడండి రాను ఇప్పుడు శృతి మించినవి మన దగ్గర ఏం కనిపిస్తున్నాయి బాలకృష్ణ, అటువంటి లక్షణాలు ఏమన్నా కనిపిస్తున్నాయని నువ్వు అడుగుతావు అనుకో. ఏం కనిపిస్తుంది అంటే, ఏం దేవుడు, మీ హిందూ దేవుడు అంటాడు. సరే అంటే అనేది మనకి ఏదన్నా చెప్తామో మన. ఇప్పుడు చివరకు ఊర్లల్లో మీరు రామ్లీల దీంట్లో రావణ దహనం చేస్తారా, అయితే మీ రాముని దహనం చేస్తాం అనేది స్టార్ట్ చేశారు. ఎవరు వీళ్ళు అని మీరు చెక్ చేసుకున్నారా ఎప్పుడైనా? ఇట్లెందుకు అయినా మన పిల్లలు ఎవరు చేసిండు వీళ్ళని ఇట్లా? కనుక మేము రావణుడు మా దేవుడు అనే కాడికి వచ్చేసింది కదా. ఇంత దూరం వచ్చింది, మనం ఏం చేసినాము పేరెంట్స్ ఇంట్లో? ఎవడు ఈ మైండ్ మీద పనిచేస్తున్నారు? ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ వీళ్ళంతా కూడా హాస్టళ్ళల్లో స్వైరోస్ అని ఇదంతా కూడా తయారు చేసి పిల్లలు తయారు చేసి యూనివర్సిటీలలో వీళ్ళే కదా తయారు చేసింది మన పిల్లలను. కనుక వాళ్ళని గుర్తుపట్టుకున్నామా ఎప్పుడన్నా మనం? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ మళ్ళీ అవతారం మార్చి తిరుగుతున్నాడు బొట్లు పెట్టుకొని కదా. కనుక ఆయన ఈ అవతారంలో ఉన్నప్పుడు ఏమనుకున్నాం, ఉద్ధరిస్తున్నాడు హాస్టల్ అని అనుకుంటున్నాం. ఉదాహరణకు కొందరు కేరళలో పిల్లలు ప్రేమించుకోనికే చాలాసార్లు జరుగుతుంటుంది లవర్స్ డే, అది శృతి మించి జరుగుతుంటాయి మన దగ్గర. లవర్స్ డే అని, 1 జనవరి అని మందు దాగి పిచ్చి ఇవన్నీ చేస్తాను. ఎవడో కంట్రోల్ చేసేవాడు వచ్చిండు కొట్టిండు అని అనుకో, మీరేనా మొత్తం దేశాన్ని కాపాడేది, పోలీసు లేదా, మీరెవరు అని అంటారు. ఓకే మనం చెయ్యరు, మీరు చెయ్యరు. అదే యూనివర్సిటీలో 2 అమ్మాయిలు అబ్బాయిలు విచ్చలవిడిగా తిరిగి ముద్దులు పెట్టుకొని క్యాంపస్లో తిరుగుతుంటే ఎవడో ప్రశ్నించింది అనుకో, అరే వీడి హిందూ మతతత్వవాదులు బొట్లు పెట్టుకొని తిరుగుతారని. ప్రశ్నించొద్దు అని. ప్రశ్నిస్తే మీరు వాడు ఏమంటాడు అంటే, కిస్ ఆఫ్ లవ్ మేము సెలబ్రేషన్ చేస్తామని. అంటే అసలు ఆ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఇండియన్ కల్చర్ కాదు. మేము ప్రేమికులము, మా ఇష్టం ఉన్నట్టు మేము తిరుగుతాం, క్యాంపస్లో తిరుగుతాం. ఇష్టం ఉన్నట్టు అంటే ముద్దులు పెట్టుకుంటారా అని అంటే పెట్టుకుంటాం. ముద్దు పెట్టుకునే కూడా స్వేచ్ఛ లేదా నాకు? కనుక డెమోక్రసీ అంటే ఏంది? అట్లా మీరు గొడవ చేసి మేము ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు సెలబ్రేషన్ చేస్తామని అమ్మాయిలు అబ్బాయిలు అందరు కలిసి ముద్దులు పెట్టుకునే సెలబ్రేషన్ చేశారు కదా. ఈ దేశంలో తల్లిదండ్రులు ఎంతమంది దీన్ని వెల్కమ్ చేస్తారు? మీరు వెల్కమ్ చేయండి. మరి మీ పిల్లల్ని వదిలేయండి, మీ ఆడపిల్లలను మగ పిల్లలను వదిలేయండి. అడ్డంగా రోడ్ల మీద ముద్దులు పెట్టుకోనికి అవకాశం. వీళ్ళే ఓకిస్టులు. ఓకిజం అంటే ఇదే, శృతి మించిన స్వేచ్ఛావాదం అని అంటారు. ప్రతిదానికి హద్దులు ఉంటాయి. ఇప్పుడు ముద్దులు పెట్టుకోవడానికి స్వేచ్ఛ ఉంది, బెడ్రూమ్ అవసరం లేదు అనుకున్నప్పుడు బాత్రూమ్ కూడా అవసరం లేదు కదా. ఎందుకు బాత్రూంలో పోవాలి? రోడ్డు మీదనే పోవచ్చు కదా. ఇప్పుడు నీకు సెక్స్కు బెడ్రూమ్ ఏమవసరము? కుక్కలకు జంతువులకు ఉన్నాయా బెడ్రూమ్లు? ఏం లేవు కదా. మనుషులకు బెడ్రూమ్ ఏమవసరము? ముద్దు పెట్టుకునే బెడ్రూమ్ అవసరమా? మా ఇష్టం బయట. వై ఓన్లీ కిస్? డూ ఎవ్రీథింగ్ ఆన్ రోడ్ ఓన్లీ. వై బాత్రూమ్స్ అండ్ వై బెడ్రూమ్స్? ఇది అంత దూరం మరి అంతనా అంటే మరి ఇంత ఎందుకు? స్వేచ్ఛ అన్నప్పుడు ఇంకా కానిద్దాం స్వేచ్ఛ. మరి మీ పిల్లల్ని వదిలేస్తారా అట్లా? కనుక అన్నిటికీ హద్దులు ఉన్నాయి, శృతి మించకూడదు. ఓకిజం అనేది రేపు మన పిల్లలను ఎత్తుకుపోతుంది. బూచి, అది ఒక దయ్యం. అది ఇది పెంచి పోషించే వాళ్ళే యూనివర్సిటీస్లో ఉన్నారు. ప్రశ్నించండి, ప్రశ్నించాలి తప్పకుండా. మన భారతదేశమే ప్రశ్నకు కేంద్రం ఇది. ఎందుకంటే మన భారతదేశంలోనే డిబేట్స్ జరిగేవి బాగా. మన కల్చరే అది. యూనివర్సిటీలో ఉండే స్టూడెంట్స్ ఎక్కువగా ఫోకస్ ప్రొఫెసర్ల మీద, వాళ్ళకున్న ఫెసిలిటీస్, ప్రమాణాల మీద కాకుండా ఇలాంటి కల్చర్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారా స్టూడెంట్స్? అంటే కొన్ని క్యాంపస్లో, ముఖ్యంగా ఈ లెఫ్ట్ లిబరల్స్ ఉన్న క్యాంపస్లో వాళ్ళ ఫోకస్ అంతా ఇదే. అంటే ఈ ఇండియన్ కల్చర్ను హ్యాండిల్ చేస్తున్నారు వాళ్ళు, మెడిల్ చేస్తున్నారు. ఇండియన్ కల్చర్ను క్యాంపస్ ద్వారా
పిల్లలను డైవర్ట్ చేస్తున్నారు. కానీ అన్ని క్యాంపస్లో అట్లేం లేదు. చాలా బాధ్యతమైన టీచర్స్ ఉన్నారు, పాఠాలు చెప్పే వాళ్ళు ఉన్నారు, మంచి ప్రమాణాలు కలిగిన రీసెర్చ్ చేసే టీచర్స్ ఉన్నారు ఇప్పటికి కూడా. కనుక ఇంకా మనము అంత ఏమంటాము ఎటువంటి హద్దు లేని ఇదేం స్థితిలో లేము. లక్కీగా మోడీ ప్రభుత్వం రావడం వల్ల ఈ 10 ఏళ్లలో ఏదైతే నష్టం జరగాలనో అది కాస్త ఆగింది. కనుక వీళ్ళు తహతలాడుతున్నారు, ఎట్లయినా ఈ ప్రభుత్వాన్ని తోసేయాలి, మళ్ళీ యూనివర్సిటీలను కబ్జా చేయాలి. ఇదంతా వాళ్ళ బాధ అదే అన్నట్టు. వాళ్ళకి పవర్ కన్నా యూనివర్సిటీలు ముఖ్యం, మీడియా వాళ్ళ కంట్రోల్లో ఉండాలి. కనుక ఈ నరేటివ్స్ అనేటివి అవుతున్నావో, వార్ ఆఫ్ నరేటివ్స్ ఏవైతే జరుగుతున్నావో, కమ్యూనిస్టులు తెర వెనక్కి వెళ్ళి అవతారాలు మార్చారు. ముసుగు వీరులు ఇప్పుడు వీళ్ళంతా కమ్యూనిస్టులు అంతా కూడా మేధావులు అనే పేరు మీద, పౌర హక్కుల అనే పేరు మీద, లేకపోతే జర్నలిస్ట్ అనే పేరు మీద వచ్చి అప్పుడప్పుడు మీ టీవీలలో ఇట్లా కూర్చొని ముచ్చట పెడుతుంటారు చాలా. కనుక అవతారం మార్చుకున్నారు. ఏ ఒక్కడు కూడా మీ జర్నలిస్ట్ నేను కమ్యూనిస్టు అని చెప్పమను, నేను కార్డు హోల్డర్ను, నేను సిపిఎం కార్డు హోల్డర్ను అని చెప్పమను, చెప్తే అని మాటనే అన్నారు ఎవరు కూడా. కనుక ఏం చేస్తారు, మేధావి అని చెప్తారు, లేకపోతే ప్రొఫెసర్ అని చెప్తారు, విశ్లేషకులు అంటారు. విశ్లేషకులు నా బ్యాక్గ్రౌండ్ నేనున్నాను, విశ్లేషకుడిని, నేను నీ ముందు కూర్చున్నాను. నేనేంది ఏబీవీపీ నేషనల్ ప్రెసిడెంట్ అయిపోయింది కదా, నేను ఎవరన్నా అవతారం తెలిసిపోయింది కదా. కనుకని ప్రేక్షకుడు తేల్చుకుంటాడు వీని మాట వినాలా వినకూడదా అని. కానీ వీళ్ళు చెప్పరు అన్నట్టు. వీళ్ళు యాక్చువల్గా ఇన్సైడ్ ఒకటి ఉంటారు, బయట ఒకటి ఉంటారు. ఈ సమస్య అందుకే ఇదే అన్నట్టు. ఈ దాగుడు మూతలు ఆడేవాళ్ళు ముసుగు వీరులు, వీళ్ళ మెదడులో ఒకటి ఉంటుంది, నోటి మాట ఇంకొకటి ఉంటుంది. ఇది మిస్లీడింగ్ అన్నట్టు, సొసైటీని మిస్లీడ్ చేస్తుంది.